ఈ రోజు నేను మటర్ పన్నీర్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందు పాత్రలో పన్నీర్ వెయ్యాలి. దాన్ని గ్యాస్ లో పెట్టక్కర్లేదా? ఓ సారీ, తప్పకుండా పెట్టాలి. థ్యాంక్ యూ మిత్రమా. ముందు పాత్రని గ్యాస్ మీద పెట్టాలి, తర్వాతే దీన్ని వెయ్యాలి. నువ్వు గ్యాస్ ఆన్ చేయాలని చెప్పనే లేదే. సారీ. ముందు గ్యాస్ ఆన్ చేయండి, తర్వాత పని చేయండి. జోర్దార్, సిలిండర్ ఖాళీ అయిపోయింది కాబట్టి నువ్వు ముందు సిలిండర్ కదా మార్చాలి. అరే సారీ, నేను తినాల్సిన దాన్ని బయట ఆర్డర్ ఇచ్చే తినుకుంటాను. నువ్వు ఏ వెబ్సైట్ లో ఆర్డర్ చేయబోతున్నావు అది చెప్పొచ్చుగా. కాసేపు నోరు మూసుకుని ఊరుకో. సారీ. చూసావా బన్నీ, నా మీద సాసే పడలేదు. బాగా చూడు, తగిలింది. నీ ముక్కు ఎర్రగా ఉంది కదా, అందుకే నీకు తేడా తెలియడం లేదు. ఇలా చూడండి, నా దగ్గర ఇలా నటించాల్సిన అవసరం లేదు. నాకు బాగా తెలుసు మీరు ఒకరికొకరు గొడవ పడుతూనే ఉన్నారు. ఇంకా జోర్దార్, మీరెందుకని వీళ్ళ గొడవని ఆపలేదు? నేను ఆపడానికి ప్రయత్నించాను మేడం. చూసారా, ప్రయత్నించిన ఫలితం నా తల్లో కనిపిస్తుందా? ఐస్ ట్రేని తలకిందులుగా పెట్టినట్టు ఉందా మేడం? చూడండి పిల్లలారా, గొడవలు పడ్డం అనేది మంచిది కాదు. మీరు ఒకరికొకరు గొడవ పడుతుంటే నా మనసుకి బాధగా ఉంది. ఇక మేము గొడవలు పడం మేడం, ప్రామిస్. ఓకే, నా కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. రండి, అందరం కలిసే పని చేద్దాం. నాకెందుకో మేడం కి ఆ షోలో వచ్చే పిల్లే నచ్చినట్టుగా ఉందనిపిస్తోంది. ఏంటి నువ్వు ఏమంటున్నావు? కాస్త ఆలోచించు, మనం మనుషుల్లాగే అన్ని పనులు చేస్తున్నాం, వాళ్ళలాగా మాట్లాడుతున్నాం కూడా. టీవీలో వచ్చే పిల్లిలాగా నేను మాట్లాడగలను, కావాలంటే చూడండి. తమ్ముడు, నువ్వు వాళ్ళ మీద కోపడకు. నువ్వు నిజంగానే మియావని చాలా చండాలంగా చెప్పావు. ఇప్పుడు నా బొమ్మను వినండి. ఓ మియా, ఏంటిలా చేసావు? నువ్వు బౌ అని అరవడం పిల్ల నచ్చినట్టుగా ఉంది. పిల్లలారా, నేను కన్నా సార్ తో కలిసి షాపింగ్ కి వెళ్తున్నాను. ఇంకా మీరు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. భోజనం బాగా రుచిగా చేశారు. థ్యాంక్ యూ పిల్లలారా. ఇక నేను బయలుదేరుతున్నాను. బాయ్ బాయ్. మేడం. జోనీ, జోనీ నా పేరు. దొంగతనం చేయడమే నా పని. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మియా మియా, అసలు నాకు ఏమైంది? నేను ఎందుకని అరవలేకపోతున్నాను? ఫ్రెండ్స్, మనం మాట్లాడుతూ చాలా బిజీగా ఉండిపోయాం. మియావ్ ఇంకా బావు బావు అని చెప్పడం కూడా మనం మర్చిపోయాం. మనకు టీచర్ వెంటనే కావాలి. మనకి మియావ్ ఇంకా బావు బావు నేర్పించే ఒకరు కావాలి. జానీ, జానీ నా పేరు. దొంగతనం అదే నా పని. ట్యూషన్ టీచర్, నకిలీ ట్యూషన్ టీచర్ గా వెళ్ళబోతున్నా. కొట్టేస్తా, ఇంటిలో ఉన్న అన్నిటినీ కొట్టేస్తాను. వాయిస్ ట్యూటరా, కింద నంబర్ కూడా ఇచ్చారు. సరైన సమయానికి ఇది దొరికింది. ఇప్పుడే ఈ ట్యూటర్ కి ఫోన్ చేసి రమ్మంటాను.
Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Found cool power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. ఎవరు మీరు? నా గురించి చెప్పాలంటే నేను అందరికీ తెలిసిన వాడినే, కానీ ఈ రోజు మీకోసం నేను వాయిస్ ట్యూటర్ గా ఉన్నాను అంతే. రండి రండి సార్. సారీ, మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే, అందుకే మీరు ఎవరో తెలియలేదు. మీ పేరేంటో చెప్తారా సార్? జానీ. జానీయే నా పేరు. నేను చేసే పని ఏంటంటే మిగతా వాళ్ళకి పాఠం చెప్పడమే. పదండి, టైం వేస్ట్ చేయకుండా పాఠం మొదలు పెడదాం. ముందుగా చెయ్యాల్సింది ఏంటంటే రిగర్సల్. అందరూ బాగా కళ్ళు మూసుకుని రిగర్సల్ చెయ్యండి. ఏంటో చెప్పండి. మియావ్ మియావ్. శబాష్. ఏది ఇప్పుడు చెప్పండి. బౌ బౌ. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నా గొంతులో ఎక్కువ ఉంటుందని నాకు అసలు తెలియదు. గ్లాసే పగిలిపోయింది చూడండి. అంటే అది నిజమే. బయట వేడి, లోపల వేడి, మీ గొంతులు కూడా చాలా వేడి. మీ గొంతుకు సరి చేయాలంటే ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ లో కూర్చొని బాగా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? కూర్చోండి. ఫ్రిడ్జ్ లోపల మీరు ఎక్కడైనా కూర్చోండి. వెళ్ళండి, బయటకు వెళ్ళి బాగా తిరగండి. అసలు ఇంతసేపు ఫ్రిడ్జ్ లో ఉండాలి, అందుకని మీకు వేడి అవసరం ఉంది. ఈ రోజు ఆదివారం కాబట్టి 10 కిలోమీటర్లు పరిగెత్తండి, ఎక్కడ ఆగొద్దు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎక్కడ ఆగకూడదు. మీరెక్కడికి ఎస్కేప్ అవ్వకండి. అరే, నేను ఊరికి జోక్గా చెప్పాను అంతే. ఏదో రైమింగ్ గా బాగుంటుందని అలా చెప్పాను. మీరు పరిగెడితే శరీరం వేడవుతుంది. రిగర్సల్ కి మీ గొంతు బాగా తయారవుతుంది. వెళ్ళండి, పరిగెత్తండి 10 కిలోమీటర్లు. తోటలో పూస్తుంది పువ్వు, అందులో మనకి దొరికేది తేను. వాళ్ళు వచ్చేలోపు చుట్టేసుకుని పారిపోదాం. వీడంటుంటారా బాబు, కళ్ళు మూయించేస్తున్నాడు, తర్వాత ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టి డోర్ వేస్తున్నాడు, ఇప్పుడేమో వీధుల్లో పరిగెత్తుకు రమ్మంటున్నాడు. అయినా అసలు మనం రిహార్సల్ ఎప్పుడు చేసాం? నాకెందుకు అతన్ని చూస్తుంటే డౌట్ గా ఉంది. ఎనీ డౌట్స్? జోర్దార్ అని మీకేమనిపిస్తోంది? అరే, పరిగెత్తుతూ చివరికి ఇలా పడిపోయారంటరా బాబు. అని వెళ్ళని త్వరగా ఇంట్లోపలికి తీసుకువెళ్ళాలి. వాళ్ళు పరిగెత్తడం ఏంటి, నేను పరిగెడతాను. మనుషుల్లాగా మీరు 2 కాళ్ళతో నడుస్తున్నారు, అందువల్లే మీకు మీరు ఎవరని గుర్తు రావట్లేదు. రండి, 4 కాళ్ళతో నిలబడండి. ఏది చెప్పండి. మియావ్ మియావ్ బౌ, మియావ్ మియావ్ బౌ. అరే, ఇంట్లో ఉన్న థింగ్స్ అన్ని అసలు ఏమైపోయాయి? ఫ్రెండ్స్, మీకు ఆ శబ్దం వినిపిస్తుందా? నాకు అతని మీద ఎందుకో డౌట్ గానే ఉంది. రండి, అతను ఏం చేస్తున్నాడో మనం త్వరగా వెళ్ళి చూద్దాం. గురువు గారు మన ఇంట్లో పాత్రల్ని పొర్లిస్తూ మన గొంతుని బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. హ్యాండ్స్ అప్ గురువు గారు. ఎనీ డౌట్? ఏ సార్, మాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు? అరే, దొంగ ఇరుకున్నాడు. బన్నీ, నీ గెస్ కరెక్ట్ అయింది. వీడు గురూజీ కాదు, దొంగే. నీ మూట కట్టుకుని పారిపోవాలనుకుంటున్నాడు. పట్టుకోండి వాళ్ళే.
అవన్నీ మేడం జ్యువెలరీ సాగో త్వరగా రండి ఇవన్నీ పట్టుకోవాలి. అరే, మంచి గాడిదలా ఉన్నాడే. తలుపు లోపలికే కదా తెరుచుకుంటుంది, ఆయన ఎందుకని బయటకు నెడుతున్నారు? థ్యాంక్ యూ. అరే రే, నేనేదో తప్పగా చెప్పినట్టున్నానే. ఐడియా. కొట్టండి వాణ్ణి. జానీ, నా పేరు జానీ. అయ్యింది నా పని బోని. మేడం గారు వచ్చేలోపు మనం అన్నిటినీ సర్దేయాలి. ఓహో పిల్లలారా, ఇదంతా ఏంటి? ఈ వస్తువులు ఎందుకు ఇలా పడేశారు? సారీ మేడం, మేము మియావ్ ఇంకా బాబు నేర్చుకోవడానికి ఒకసారి రమ్మన్నాం, కానీ అతనికి బదులు ఒక దొంగొచ్చాడు. మీరు మియాం బాబు అంటూ అరుచుకోవాల్సిన అవసరం ఏంది? మేము సరిగా మియావ్ మియావ్ అని అరవడం లేదు, జోర్దార్ కూడా బావు బావు అని అసలు అరవడం లేదు. అందుకేగా మీరు టీవీలో అనిమల్ షో అని చూస్తున్నారు. మా అందరికి మీతో ఆడుకోవాలనుంది మేడం. అవును మేడం, మీ దగ్గర కరెక్ట్ గా జరుపుకుంటాం మేడం. మేమిక గొడవలు పడం మేడం. మేమిక మియా మియా బౌ బౌ అని అంటాం. ఓ నా పిల్లలారా, మీరు మియాం బాబు అంటూ ఒక కొత్త స్టైలే. మీరు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. మీరు నలుగురంటే నాకు బాగా ఇష్టం. ఓ మీరు గొడవలు పడుతుంటే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను. సరే జోర్దార్, మార్కెట్ లో దేనికి రేట్ ఎక్కువగా ఉంది? బౌ. ఓ పర్వాలేదు, వీడు బావు బావు చెప్పడం నేర్చుకున్నాడు.